యాక్సిడెంట్గా నిన్ను తయారు చేయలేదు. ఒక ప్రణాళికతో నిన్ను తయారు చేశాడు. ఆ ప్రణాళిక పట్ల ఆయన చిత్తం నెరవేర్చబడ్డానికే నువ్వు జీవిస్తున్నావు. అది తెలియకపోతే చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఆమేన్. కాబట్టి నువ్వు ఎంతగా నువ్వు దేవుని స్వరము వినగలవో దాన్ని బట్టే నువ్వు నీ దేవుని ఏర్పాటు చేసినట్టు ఆ గమ్యాన్ని నువ్వు చేరగలవు. దర్శనం అనేది నీకు ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి దేశాన్ని చూపిస్తుంది. దర్శనం అంటే చాలామందికి దర్శనాలు ఉంటాయి, చాలామందికి కళలు ఉంటాయి, దేవుడు సృష్టించిన కళలు ఉంటాయి. అనేక మందికి దేవుని యొక్క ప్రవచనముని బట్టి కూడా వారికి దర్శనం ఇవ్వబడుతుంది. యోసేపుకి దర్శనం ఇవ్వబడ్డది ఏమని? నువ్వు నాయకుడు అవుతావని. ఆమేన్. అలాగా రకరకాలైన దర్శనాలు మన జీవితం. మీ వ్యాపారం పట్ల మీకో దర్శనం ఉండొచ్చు, మీ కుటుంబం పట్ల మీకో దర్శనం ఉండొచ్చు. ఈ దర్శనాలు రావడం మంచిదే, ఉండాలి కూడా. ఎందుకంటే వితౌట్ ఎ విజన్, వేర్ దేర్ ఇస్ నో విజన్, పీపుల్ పెరిష్. దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారు. చూసారా? దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారు. దర్శనం ఉండాలి. దర్శనము దేవుడిచ్చిన దర్శనముగా ఉండాలి. కానీ దర్శనం ఉండడం మట్టుకే సరిపోదు. ఆ దర్శనం ఇచ్చి ఆ దర్శనములో ఏం చూపిస్తున్నాడు దేవుడు? నీ యొక్క వాగ్దాన దేశాన్ని చూపిస్తున్నాడు. అది మట్టుకు సరిపోదు. ఆ వాగ్దాన దేశం చేరాలంటే ఆయన నడిపింపు అవసరం. ఇట్ ఈస్ త్రూ డివైన్ గైడెన్స్ యు అరైవ్ ఎట్ యువర్ డెస్టినీ. ఆయన నడిపింపు ద్వారానే ఆయన నీ పట్ల ఉన్న గమ్యానికి నువ్వు చేరగలవు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. మరియు యెహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచితిని. ఇప్పుడు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించు. చూసారా? మొట్టమొదట ఐగుప్తుల యొక్క చేతి నుంచి వారిని విడిపించి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీలకు అమోరీయులకు పెరిజీలకు హివ్వీలకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశము ఏదైతే ఉందో అక్కడ పెరిజయులు, కానానీయులు, జెబ్యూసైట్స్, హిటైట్స్ అనేటువంటి రకరకాల జనాంగం ఉన్నది. కానీ అది నేను మీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలనేది దేవుని యొక్క చిత్తం వారి పట్ల. అంతేకాకుండా వారిని మిమ్మల్ని నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు దర్శనం ఇవ్వడమే కాక ఆ దర్శనం పరిపూర్ణం అవ్వడానికి కావలసిన నడిపింపు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చే దర్శనాలు ఎప్పుడు కూడా గమనించండి, మన శక్తితో మనము పరిపూర్ణం చేసుకోలేము. నీ శక్తితో నువ్వు పరిపూర్ణం చేసుకోగలిగితే ఆ దేవుడిచ్చిన దర్శనం కాదది. విన్నారా? నీ శక్తి, నీ జ్ఞానముతో నీవు దేవుడిచ్చినటువంటి దర్శనం నీకు ఉన్నట్టయితే అది నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ చదువుతో దాన్ని సంపాదించగలిగితే అది దేవుడిచ్చింది కాదు. దేవుడు ఎప్పుడైనా సరే ఇచ్చే దర్శనము నీకంటే బహు అధికముగా నీవు నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ చదువుతో సంపాదించలేవు. అటువంటి దర్శనమే ఇస్తాడు దేవుడు. మొన్న ఒక దేవుని భక్తుతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, God is never involved in small projects. చిన్న చిన్న కార్యాల్లో దేవుడు God is never involved in small projects. కాబట్టి మీ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా చిన్నగా ఉండకూడదు. డ్రీమ్ బిగ్. నీకు అసాధ్యమైందే ఏదైతే ఉంటుందో అది దేవుని దర్శనం. నీకు సాధ్యము కాకూడదు. నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ చదువుతో, నీ పలుకుబడితో, నీవుకున్న స్థానముతో, దేనితో కూడా అది సాధ్యము కాకూడదు. అప్పుడే అది దేవుంది. అంటే మనల్ని దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? టు డూ ది ఇంపాసిబుల్. అసాధ్యమైంది సాధ్యము చేయడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. మనిషికి సాధ్యము కాకూడదు. నీకు సాధ్యము కాకూడని విషయం అయితేనే అది దేవుడిచ్చిన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నట్టే నీకున్న
లోకంలో ఉన్న నీ చుట్టుపట్టున్న వ్యాపారాన్ని అన్నిటికంటే గొప్ప వ్యాపారంగా మారాలి. నాకంత డబ్బు లేదండి, అందుకే దేవుడిచ్చినది. నాకంత పలుకుబడి లేదు, అందుకే దేవుడిచ్చిన దర్శనం అది. నాకు ఎవరు సహాయం చేయడానికి లేరండి, అందుకే దేవుడిచ్చిన సహాయం. అందుకే దేవుని వెంబడించు, అందుకే ప్రార్థన చేయి, అందుకే వాక్యము పఠించు. ఎందుకంటే దాంట్లో నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు, ఏ విధంగా నడుచుకొని అది సాధించగలవో. హల్లెలూయా. సమయాన్ని అనవసరంగా ఆ వ్యక్తి దగ్గర పరిగెత్తి, ఈ బ్యాంక్ దగ్గర పరిగెత్తి, ఆ పలుకుబడి కొరకు ఆ మంత్రి దగ్గర పరిగెత్తడం మానేసి దేవుని దగ్గరికి పరిగెత్తడం మొదలుపెట్టు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గమనిస్తున్నారా? దేవునికి చిత్తము ఆ స్థలానికి తీసుకెళ్లాలనేదే నా చిత్తం అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నిర్గమకాండం 13వ అధ్యాయంకి వెళ్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తపడి ఐగుప్తుకి తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. And it came to pass when Pharaoh had let the people go. చూసారా? ఫరో రాజు 10 గొప్ప సూచక క్రియలు జరిగిన తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనాంగము వెళ్ళడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను కానాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. వెళ్ళాలంటే ఒక మార్గం కావాలి, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే ఒక మార్గం కావాలి. అయితే ఆ రోజుల్లో రోడ్ ఉన్న స్థలం, ఏ రోడ్డు తీసుకొని ఏ మార్గము తీసుకొని నేను కానానికి వెళ్ళగలను అంటే ఫిలిస్తీయుల దేశంలోంచి వెళ్ళాలి. అక్కడైతేనే రోడ్డు ఉంది. మనిషి జ్ఞానం ఏం చెప్తుందంటే షార్ట్ డిస్టెన్స్ అంటే సమీపమైనటువంటి మార్గములో ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశం చేరాలంటే ఫిలిస్తీయుల రాజ్యంలోంచి వెళ్ళాలి. అండ్ గాడ్, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో ఏమనుందో, గాడ్ లెట్ దెమ్ నాట్ త్రూ ద వే ఆఫ్ ద ఫిలిస్టీన్స్ ఆల్దో దట్ వాజ్ నియర్. ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. సమీపమైన మార్గమైనను దేవుడు ఆ మార్గంలో నడిపించలేదు. వింటున్నారా? మన జ్ఞానము, మన చదువు, మన తెలివితేటలు ఏమని చెప్తాయి, ఇది దగ్గర మార్గం. ఇక్కడ రోడ్డు ఉంది, ఈ రోడ్డు ఉంటేనే మనం ఆ స్థలానికి వెళ్ళాలి. రోడ్డు లేని స్థలం ద్వారా ఎవరన్నా వెళ్తారండి? జ్ఞానం ఉన్నవారు వెళ్ళరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 18వ వచనం చదవండి ఇప్పుడు. అయితే దేవుడు తమ ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. అరణ్య మార్గము ద్వారా తీసుకెళ్ళాడంట. అసలు ఇంగ్లీష్లో ఏముందంటే విల్డర్నెస్, అది ఎడారి. ఆ ఎడారిలో రోడ్డు లేదు. గమనిస్తున్నారా? రోడ్డు లేని ఎడారి ద్వారా నడిపిస్తున్నాడు దేవుడు. ఆ ఎడారిలో ఏముందో తెలుసండి? నీరు లేదు, చెట్టు లేదు, ఆహారం లేదు, కొనుక్కోవాలంటే మరి షాపులు కూడా లేవు. డబ్బు ఉందా? చాలా డబ్బు ఉంది. ఏం సలాభం అండి? మీకు చాలా డబ్బు ఉండొచ్చు, రాత్రి 12 గంటలకు వెళ్ళి కొనుక్కోవాలంటే అన్ని దుకాణాలు బంద్ అయి ఉంటాయి. ఏం లాభం? లేకపోతే మీరు ఆ రోజు షాపింగ్ వెళ్ళాలన్నప్పుడు ఏదో పార్టీ వచ్చి బంద్ అంటది, కొనుక్కోగలరా? ఎంత డబ్బున్నా వ్యర్థమే. ఆమెన్, ఆమెన్. వింటున్నారు కదా? అయితే వినండి, నేను చెప్పేది ఏంటో జాగ్రత్తగా. మనిషి జ్ఞానము, మనిషి తెలివి, మనిషి నడిపింపేమంటది, ఏది దగ్గర దారో ఆ దారిలో ఎవరైతే ఇంతకు ముందు ఇది వెళ్తే అక్కడ చేరుతుందని చెప్తారో ఆ మార్గంలో వెళ్ళాలంటారు. అదేమంటారండి? ఇన్ఫర్మేషన్ అంటారు, సమాచారం. అయితే దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు? మార్గము లేని చోట, ఎడారిలోంచి. అక్కడ ఏముందండి? ఆహారం లేదు, నీరు లేదు, ఎడారి, పాములు తేళ్ళు ఉన్నాయంట. ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా అటు వెళ్ళాలని? కానీ దేవుడు నడిపిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ప్రత్యక్షత నేర్చుకోవాలి. మనం ప్రత్యక్షత జ్ఞానం గురించే మనము గోజాడాలి.
ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని నడిపిస్తాడో ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి సాతానైనా, ఎటువంటి ఎడారైనా, ఎటువంటి పర్వతమైనా, ఎటువంటి ఆజానుబాహుడైనా అన్నీ కూడా కూలిపోవాలి. హల్లెలూయా. మార్గము లేని చోట ఆయనే మార్గం అవుతాడు. నేనే మార్గమునన్నాడు యేసయ్య. ఆమేన్. నీరు లేని చోట రాతిలోంచి నీరిచ్చాడు. ఆమేన్. షాప్ లేని దగ్గర ఒక్క రెస్టారెంట్ లేదు, ఒక్క బేకరీ లేదు, కానీ ప్రతిరోజు వేడి వేడి మన్నా తిన్నారు. హల్లెలూయా. ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సిస్టర్ పేరు ఉమారాణి గారు. మరి ఈ సిస్టర్ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మేలులు జరిగించున్నారు. ఈ యొక్క సహోదరి యొక్క కుమారుడు మరి చాలా విపరీతమైనటువంటి దగ్గుతో బాధపడుతున్నారు. తన మరి ఒక రోజు ఆఫీస్కి వెళ్ళినటువంటి సమయంలో ఎంతగా దగ్గారంటే మరి ఫ్లమ్గా తను వామిటింగ్ చేసుకుని మరి తల్లికి ఫోన్ చేసి మరి నేను వచ్చేస్తున్నాను ఆఫీస్ నుంచి, నేను మరి దగ్గు విపరీతంగా వస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తన మార్గంలో ఉన్న సమయంలో కూడా మరి తన ఆకలిగా ఉన్నారని మరి ఏదన్నా కొంచెం తనకి మరి ప్రిపేర్ చేయవలసిందిగా మరి తన తల్లిని కోరి ఉన్నారు. ఆ సమయంలో మరి సిస్టర్ ప్రార్థించినటువంటి నూనెలో ఉన్నటువంటి శక్తిని గురించి జ్ఞాపకం చేసుకుని మరి తన కుమారుడికి నూడిల్స్ ప్రిపేర్ చేస్తూ మరి దాంట్లో మరి ఒక డ్రాప్ అభిషేకించబడినటువంటి ఆ నూనెను వేసి మరి దేవుడి యొక్క స్వస్థత కార్యం కొరకు నమ్మారు. మరి ఆ కుమారుడు ఇంటికి వస్తున్న సమయంలో కూడా మరి దగ్గుతూ మరి ప్రవేశించడం జరిగింది. చాలా విపరీతంగా దగ్గుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే మరి ఆ యొక్క నూడిల్స్ మరి ఆ అభిషేకించబడిన నూనె వేసి ఇచ్చినటువంటి ఆ యొక్క నూడిల్స్ మరి తీసుకున్నారో ఆ క్షణమే సంపూర్ణంగా మరి ఆ స్థితి నుంచి తన స్వస్థత పొందాడు. సంపూర్ణంగా ఏ విధమైనటువంటి మెడికేషన్ లేకుండానే మరి దేవుని యొక్క స్వస్థతను తను పొందుకోవడం జరిగింది. ప్రతిరోజు ఒక్కరోజు వారు ఉపవాసం ఉండలేదు. దేవుని నడిపింపు ద్వారా నడిచినప్పుడు మీకు లోటు కానీ కొదువ కానీ ఉండదు. కానీ నీ మనసు అంటే వెర్రివాడ ఆ మార్గాన్ని ఎందుకు వెళ్తున్నావు ఉంటుంది. అందుకే మనం తెలుసుకోవాలి, దేవుని నడిపింపు అవసరం మనకి. అందుకే వినండి జాగ్రత్తగా. పాస్టర్ గారు, నాకు మంచి ఉద్యోగం వచ్చిందండి, ఆఫర్ వచ్చిందండి, ఆ దేశానికి వెళ్ళాలంట, నాకు ఇప్పుడు వస్తున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ వస్తుందండి, ఇల్లు ఇచ్చారు, కారు ఇచ్చారు, నేను ఒక నయా పైసా ఖర్చు పెట్టుకొని వచ్చిందంతా కూడా బ్యాంకులో వేసుకోవచ్చు. ఎంత మంచి ఆఫర్. ఎవడన్నా నో అంటాడా? ప్రార్థన కూడా చేయడు వాడు. అవునా? చేసినా దేవ ఇచ్చినందుకు విశ్వతం ఆమెన్. ఎందుకన్నా దేవుడికి మాట్లాడి వద్దంటాడేమో అని భయం. హల్లెలూయా. మాట్లాడుతున్నా మీతోనే, అర్థమవుతుందా? దాంట్లోనే గమనించండి, విప్పబడిన ప్రతి మార్గము దేవుని మార్గము కాదు, తెరవబడిన ప్రతి మార్గము దేవుని మార్గము కాదు. అనేక తెరవబడిన మార్గాల్లోనే ఉచ్చులు ఉన్నాయి. అందుకే దేవుని స్వరము వినాలి మనం. పాస్టర్ గారు చాలా మంచోడండి, నేను ఓకే అంటే గుడికి వస్తాడంటండి పెళ్ళికి. ఆహా, అవునా? చాలా మంచోడు, మంచి ఉద్యోగం అండి, చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, నాకు మంచిగా అనిపిస్తుంది. చూడడానికి బాగుంటే ఖచ్చితంగా మంచిగా అనిపిస్తుంది నీకు లోపల. అది నీకు ఆత్మకి, స్పిరిట్కి, సోల్కి తేడా తెలియదు. అందుకే నీకు మంచిగా అనిపిస్తుంది. మంచోడో కాదో దేవుడు ఎరుగు, కానీ ఆయన నీ కొరకో కాదో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. పాస్టర్ ఈమె అండి నేను చేసుకోవాలి, ఎందుకంటే మంచి ఉద్యోగం, బాగా చదువుకుంది, బ్యాక్గ్రౌండ్ కూడా నా టైప్ బ్యాక్గ్రౌండ్ అండి, మా అందరికీ బాగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆమె. మరి మంచి ఉద్యోగము, దేవుడు అంటే భయము, భక్తి, ప్రార్థన చేస్తే చాలా మంచిదండి. ఈమె అంటే నీకు గ్యారంటీయా ఆమె అని? ఎలా అంటున్నావు నువ్వు ఆమె అని? ఇన్ఫర్మేషన్ మీద, సమాచారాన్ని బట్టి నువ్వు ఆమె అంటున్నావు. అనేక మంది సమాచారాన్ని బట్టి వివాహం చేసుకొని వైఫ్ని తెచ్చుకోలేదు, నైఫ్ని తెచ్చుకున్నారు ఇంట్లోకి. ఎందుకో తెలుసా? ఆమె ఇంకొకరు వైఫ్ అవ్వాల్సింది కాబట్టే నీకు నైఫ్గా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రత్యక్షత జ్ఞానం అవసరం. నీవు ప్రత్యేకముగా ఆయన చేత చెక్కబడ్డావు.
ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన కార్యము చేయడానికి నిన్ను స్థాపించాడు ఇక్కడ. అందుకే నీకు ప్రత్యేకముగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడే నీకు నిజమైన సంతోషము, సమాధానం ఉంటుంది. ఆమెకి చదువు ఉండకపోవచ్చు, ఉద్యోగం ఉండకపోవచ్చు, అనవసరం. ఆమె కాని దేవుడు అవును అంటే ఆమెనే చేసుకోవాలి. అది నీకు తెలియపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అంతే తప్ప సమాచారం మీద ఆధారపడి వివాహము చేసుకోకూడదు. సమాచారం మీద ఆధారపడి ఒక వ్యాపారం మొదలు పెట్టకూడదు. సమాచారం మీద ఆధారపడి ఒక ఉద్యోగానికి వెళ్ళకూడదు. దేవా, నీవు నాతో మాట్లాడు, ఎందుకంటే నేను ఒక మార్గాన్ని స్థిరపరచాను అన్నాడు దేవుడు. ఆ మార్గంలో నువ్వు నడవాలంటే ఆయన నడిపించడానికి దిగి వచ్చాడు అని ఉంది. హల్లెలూయా. నడిపించాలని దేవునికి ఆశ ఉంది. నడిపించబడాలని నీకు ఆశ ఉందా? నీవు జయించాలని దేవుని ఆశ, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని ఆశ. కానీ నువ్వు ఆ స్థితికి వెళ్ళాలంటే, నువ్వు ఆ స్థితికి చేరాలంటే, అది నువ్వు అనుభవించాలంటే ఏమన్నాడు? శ్రద్ధగా దేవుని యొక్క స్వరం వినడం నేర్చుకోవాలి. కానీ అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని బిడ్డలైనటువంటి మనం సమయం ఇవ్వటం లేదు దేవుడు మనతో మాట్లాడడానికి. విన్నప్పుడు అది దేవుని స్వరమో తెలియదు, దయ్యపు స్వరమో తెలియదు, నీ స్వరమో తెలియదు. ఎందుకు? ప్రార్థనలో, వాక్యంలో నువ్వు సమయం గడపటం లేదు, ఆయనతో సహవాసం చేయటం లేదు. ఎవరితోనైనా సరే బాగా సహవాసం చేస్తే వారు ఎందుకన్నా ఫోన్ చేసినప్పుడు హలో అనగానే వారి పేరు చెప్పకుండానే నువ్వు గ్రహిస్తావు వారి స్వరము అని. కానీ నువ్వు దేవుని స్వరాన్ని గ్రహించలేకపోతున్నావు. ఆమేన్. కానీ ఎంతకాలం అయింది నీ తిరిగి జన్మించ? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు దేవుని స్వరం ఏదో గుర్తించలేకపోతున్నావా? సిగ్గుకరం. మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల తర్వాత హలో, నీ భార్య ఫోన్ చేసి హలో అంటే ఎవరో నీ పేరు అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? నీ పేరు ఏంటండి అంటే, అంటే నువ్వు ఎంతమందితో మాట్లాడుతున్నావు నాలాంటి వాళ్ళతో అంటే. హల్లెలూయా. చూసారా ఎందుకు నీకు అనుమానం వచ్చింది? నువ్వు సమయం గడపటం లేదు, అందుకే నీ సెక్రటరీతో ఎక్కువ సమయం గడుపుతున్నావేమో. అందుకే ఆమె స్వరం హలో అనగా ఓ ఆమె పేరు మాట్లాడతావని. నీ భార్య ఫోన్ చేస్తే ఎవరు నీ పేరేంటి అంటావు. మాట్లాడేది మొరటుగా ఉండొచ్చు కానీ కరెక్టే కదండి. అందుకే దేవునితో సమయం గడపడానికి మరి ఇంకొక there is no alternative for it. వేరే మార్గం లేదు. సమయం గడపాలి. ఉట్టిగా సంఘానికి వచ్చి నేను పాస్టర్ గారు మాట్లాడింది విని వెళ్ళిపోయి 2 నిమిషాలు ప్రార్థన చేస్తే నువ్వు ఎన్నడూ కూడా దేవుని స్వరాన్ని గుర్తించలేవు. నీవు ప్రత్యేకముగా దేవునితో సమయం గడపాలి, ప్రార్థన చేయాలి, గంట సేపు భాషలో మాట్లాడాలి, దేవుని దగ్గర సమయం గడపాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా గమనించండి, దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా ఎన్నడూ కూడా మాట్లాడు. ఎందుకైనా సరే అది నీకు దర్శనముగా వచ్చినా, నీ కలగా వచ్చినా, నీవు స్వరము విన్నా, అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది దేవుడు మాట్లాడింది కాదు. ఏంజల్ ఆఫ్ లైట్, వెలుగుదూత. వెలుగుదూత. అనేక సార్లు జనులు మరి దర్శనాలు చూశారు. ఎలాంటి దర్శనాలంటే మరియ రూపంలోనే కనపడుతుంది, యేసయ్య రూపంలోనే కనపడి కొన్ని కార్యాలు చేయమని చెప్తారు. చెప్తే ఆ కార్యాలు వాక్యాన్ని బట్టి చూస్తే అది తప్పుడుగా ఉంటుంది. వారు మట్టుకు నేను యేసయ్యనే చూశానంటారు. అదేంగా మారుతుంది తెలుసా? కల్ట్. మార్మనిజం కూడా అటువంటిదే. వింటున్నారా? మార్మనిజంకి కూడా బేస్ ఈ స్క్రిప్చరే ఉంది. కానీ దీనికంటే అత్యధికమైన స్థితికి వెళ్ళాడు. అంటే వేరే అన్నీ నేర్పించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇంకొక దర్శనము చూశాడంట. ఆ దర్శనములో ఎన్నో ప్రత్యక్షతలు కనపడ్డాడు. యేసయ్య వాక్యానికి విరుద్ధంగా ఎన్నడూ కూడా మాట్లాడు. పరిశుద్ధాత్ముడు వాక్యానికి విరుద్ధంగా ఎన్నడూ కూడా మాట్లాడాడు. మీకైనా సరే ఏ దర్శనం వచ్చినా, ఏ కల వచ్చినా, ఎవరు ప్రవచనము చెప్పినా, వాక్యానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా అది మీరు అంగీకరించకూడదు. అది వెలుగుదూత కానీ యేసయ్య కాదు. వెలుగుదూత ఎవరో తెలుసా? వెలుగుదూత సాతాను. అంటే వాడు
అనేక రకాలైన రూపాల ద్వారా రాగలడు. మరియలాగా రాగలడు, ఏసయ్యలాగా రాగలడు, మైకిల్గా రాగలడు, గాబ్రియల్గా కనపడొచ్చు, అన్ని రకాలుగా అందుకే వాడు వెలుగు దూత అని వ్రాయబడింది వాక్యంలో. జాగ్రత్త. వాక్యము ధ్యానించకపోతే, ప్రార్థనలో సమయం గడపకపోతే ఇలాగ మోసపోయేటువంటి వారు అనేకులు దేవుని యొక్క సంఘములో ఉన్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వారి జీవితం అంతా దర్శనాల్ని బట్టి నడుస్తారు కానీ వాక్యాన్ని బట్టి నడవరు. అటువంటి వారికి దూరంగా ఉండండి. ఏది ఎప్పుడు ప్రార్థన చేసినా దర్శనం మాట్లాడతారు. అది ఎక్కువ దర్శనాలు మాట్లాడతారు చూసారా, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి. చాలా డేంజర్ అది. హల్లెలూయా. కళ్ళు మూస్తే దర్శనం, అది దర్శనం అన్న దాన్ని ఇమాజినేషన్ అంటారు. దేవుడు ఇచ్చింది కాదది. ఆమేన్. జాగ్రత్త. ఏది చేసినా ఈ వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. ఏది చేసినా దేవుడు పలికినా, ప్రవచనం వచ్చినా, దర్శనము చూసినా, కల కన్నా, ఏ ఆత్మీయమైన ఏదైనా సరే ఈ వాక్యానికి విరుద్ధముగా ఉండకూడదు. వాక్యానికి వ్యతిరేకముగా వేరే విధంగా ఉండకూడదు. వాక్యానికి అనుకూలముగా ఉండాలి, వాక్యానికి లోబడాలి. ఆమేన్. అందుకే టెస్ట్ ఎవ్రీ ప్రాఫెసీ అన్నాడు. ప్రతి ప్రవచనమును వివేచించండి. ప్రవచనం అంటే ఉట్టి ప్రవచనమే కాదు, ఇటువంటి అన్నీ కూడా. ఏదో ఎలా టెస్ట్ చేస్తాం? వ్రాయబడి మనకి ఇవ్వబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టే మనము దాన్ని పరీక్షించగలం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మరి దేవుడు మనల్ని చేశాడు కాబట్టి ఆయనకే మనము మన మార్గం ఏదై ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మనం లోనై మనం ఆ మార్గాన్ని నడుస్తామో అప్పుడే దేవుడు మనల్ని ఎందుకైతే ఉద్దేశించి సృష్టించాడో అది పరిపూర్ణమవుద్ది మన జీవితంలో. లేకపోతే ఎడారిలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఎన్నడూ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రదేశాన్ని చేరకుండా ఎడారిలోనే మనం మరణించవచ్చు. అందుకే కదండి 30 లక్షల మంది ఇశ్రాయేలీయులు బయలుదేరారు ఐగుప్తు నుంచి. 2 మట్టుకే చేరారు. ఎక్కడికి? వాగ్దాన దేశం. కానీ దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మాట్లాడిన వాగ్దానం అది. ఆ 2 పట్ల కాదు, అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని బిడ్డలు వాగ్దానపు దేశం మీకు మనకి ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానానికి మనం చేరక ముందే మనం మరణిస్తున్నాం. ఎక్కడ తెలుసా? మన ఎడారిలోనే. అది దేవుని చిత్తము కాదు. అక్కడ మరణించకుండా మన గమ్యాన్ని మనం చేరాలంటే శ్రద్ధగా యెహోవా మాట వినడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి సామెతలు 14:12 ఒకసారి చూద్దాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూసారా, ఒక మార్గం కనిపిస్తుంది, అది మనకు కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుందా? సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఒకడి మార్గం వాడి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. అయినను తుదకది మరణముకి చేరు. అంటే చూసారా, నీవు నీ సమాచార జ్ఞానాన్ని బట్టి నడుస్తే అది కరెక్ట్గా అనిపిస్తుంది. దాన్ని బట్టి నడిస్తే ఎక్కడ చేరుతావంట? మరణమే. అంటే ఫ్రస్ట్రేషన్, అంటే నువ్వు జయించవు, అంటే నువ్వు ఓడిపోతావు, అంటే నీకు తృప్తి ఉండదు. చూసారా, ప్రయత్నం చేస్తావు, అన్ని రకాలుగా కష్టపడుతుంటావు, కానీ నీకు విజయం ఉండదు, జయం ఉండదు, తృప్తి ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు ఎప్పుడు ఓడిపోయిన స్థితిలోనే ఉంటావు. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ వచనము 2 సార్లు అదే గ్రంథంలో వ్రాయబడింది. అంటే కాబట్టే దేవుని నడిపింపుకు మనల్ని మనము లోపరుచుకొని ఆయన స్వరము వినడానికి కొరకు మనము కాంక్ష కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని తెలుగులో మాట్లాడదాం. ఇట్స్ గాడ్స్ లీడింగ్ దట్ మేక్స్ ద జర్నీ ఆఫ్ లైఫ్ ఎక్సెప్షనల్.